2 marks important question, thermodynamics, IP exam కి. So చూడండి, state first and second law of thermodynamics. First law of thermodynamics. The law of conservation of energy is taken as the first law of thermodynamics. Energy can neither be created nor destroyed, although it can be transferred one from two another. ఏమైనా ఇక్కడ బేసిక్గా ఎనర్జీని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు మనకి. ఇది మనకు తెలుసు, ఇక్కడ థర్మల్ ఎనర్జీ తెలుసు. మీరు బాగా హీట్ చేస్తే అందులో థర్మల్ ఎనర్జీ ఉంటుంది. ఆ థర్మల్ ఎనర్జీని కూడా మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. లేదు మీకు తెలిసింది ఎలక్ట్రిసిటీ తెలుసు కదా, ఎలక్ట్రిక్ పవర్, దాన్ని మన ఇంట్లో మీరు అబ్జర్వ్ చేసినా చాలా ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని మీరు హీటర్కి వాడచ్చు, ఐరన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఛార్జింగ్కి వాడచ్చు, మీరు అంటే ఈవెన్ ఫుడ్ కుకింగ్ వాడచ్చు అని different forms. So energy can be converted into one form to another form, but we can't destroy. That is the first law of thermodynamics. And its formula is one more mathematical formula is delta UV equal to Q plus W. ఇది కూడా రాయగలిగితే ఎక్కువ మార్క్స్ పడతాయి మీకు పర్ఫెక్ట్గా. స్టేట్మెంట్తో పాటు ఫార్ములా కూడా రాయలేదు ఐపీ ఎగ్జామ్. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, it measures especially entropy. You can give different forms of సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉన్నాయి మనకి. అయితే దీన్ని చూస్ చేసుకోవడం బెటర్ మీరు అనమాట, ఈజీ ఫామ్లో ఉంటుంది. ఇన్ ఎనీ స్పాంటేనియస్ ప్రాసెస్ ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఇందులో మీరు డెల్టా ఎస్ యూనివర్స్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది, అప్పుడు ఇది స్పాంటేనియస్. ఇంకా ఇట్ మెజర్స్ ద డిజార్డర్నెస్ ఆఫ్ ద సిస్టమ్. సో డెల్టా ఎస్ సిస్టమ్ ఈక్వల్ టు క్యూ రివర్స్ బై టీ, ఇలా కూడా చెప్పొచ్చు మీరు. అంటే ఎంట్రోపీ చేంజ్. బేసికల్లీ మీరు ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు ఇక్కడ ఇచ్చిన రాయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్ unaided by any external agency to convert heat from a body at low temperature to a body at high temperature. అంటే ఇప్పుడు మన రూమ్లో కూల్ చేయాలనుకో రూమ్ని, మీరు ఏసీ లేకుండా అయితే కూల్ చేయలేము కదా. ఏసీకి మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వకుండా దానిపై అది కూల్ అయిపోతే రూమ్ కాదు. అంటే మీరు ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటే దట్ మీనింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అప్పుడు కానీ మనం లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ పంపిస్తున్నాం. జనరల్గా ఏమవుతుంది, హై టెంపరేచర్ లో టెంపరేచర్ వస్తుంది కదా హీట్, కానీ ఇక్కడ రివర్స్ చేయాలి. మీరు మన దగ్గర ఉన్న రూమ్లోంచి లో టెంపరేచర్ మొత్తం బయటకు పంపించేయాలి. అది చేయాలంటే మీరు ఒక మిషన్ వాడాలి, ఓకేనా. ఆ మిషన్ లేకుండా మనం వర్క్ చేయలేము అని చెప్తుంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటే అదే మీనింగ్, ఇంకేం లేదు. బయట మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, ఏసీ యూజ్ చేసి రూమ్ కూల్ చేస్తాం, అది ఎక్స్టర్నల్ ఏజెన్సీ. దీంట్లో ఏది మీకు కంఫర్ట్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు.